మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా కేంద్రంలో పులిపిల్లల సంచారం కలకలం రేపుతోంది. పవర్ ప్లాంట్ దగ్గర రెండు పులిపిల్లలు ఆడుకుంటున్న దృశ్యాలు ఒక్కసారిగా షాక్ కు గురిచేశాయి. మార్నింగ్ వాక్ చేస్తుండగా అకస్మాత్తుగా రెండు పులిపిల్లలు తారసపడ్డాయి. దీంతో ఒక్కసారిగా కంగుతిన్న మార్నింగ్ వాకర్స్ ఆ పులిపిల్లల ఆటలను తమ సెల్ ఫోన్ లో బంధించారు. చంద్రపూర్ పట్టణానికి తడోబా అభయారణ్యం కూతవేటు దూరంలో ఉండటంతో తరచూ పులులు సంచరిస్తున్నట్టు తెలుస్తోంది. वीडियो बना बैठ जाना तो మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా కేంద్రంలో పులిపిల్లల సంచారం కలకలం రేపుతోంది. పవర్ ప్లాంట్ దగ్గర రెండు పులిపిల్లలు ఆడుకుంటున్న దృశ్యాలు ఒక్కసారిగా షాక్ కు గురిచేశాయి. మార్నింగ్ వాక్ చేస్తుండగా అకస్మాత్తుగా రెండు పులిపిల్లలు తారసపడ్డాయి. దీంతో ఒక్కసారిగా కంగుతిన్న మార్నింగ్ వాకర్స్ ఆ పులిపిల్లల ఆటలను తమ సెల్ ఫోన్ లో బంధించారు. చంద్రపూర్ పట్టణానికి తడోబా అభయారణ్యం కూతవేటు దూరంలో ఉండటంతో తరచూ పులులు సంచరిస్తున్నట్టుగా తెలుస్తోంది. వివరాలు అందించేందుకు గోపాలకృష్ణ సిద్ధంగా ఉన్నారు. గోపాలకృష్ణ, మహారాష్ట్రలో పులుల సంచారం అత్యధికంగా కనిపిస్తోంది. ముఖ్యంగా చంద్రపూర్ జిల్లాలో ఇటీవల కాలంలో భారీ ఎత్తున మనుషులపై దాడి చేస్తూ ఉండడం కావచ్చు, తరచూ తారసపడుతూ ఉండడం కావచ్చు, వరుసగా ఘటనలు జరుగుతున్నాయి. వారంలో ఇది మూడోసారి ఘటన అని చెప్పుకోవచ్చు. మార్నింగ్ వాక్ చేస్తున్నటువంటి వ్యక్తులకి పులిపిల్లలు కనిపించాయి. ఇది రెండోసారి అని చెప్పుకోవచ్చు. అదే పులిపిల్లలు ఇటీవల 2 రోజుల క్రితం జనావాసాల్లో కనిపించాయి. గతంలో దాడులు చేసినటువంటి ఘటనలు కూడా పెరిగినటువంటి సందర్భం కనిపించింది. గత నవంబర్ లో చూస్తే 13 సార్లు మనుషులపై చంద్రపూర్ జిల్లాలోనే పులులు దాడి చేసినటువంటి ఘటనలు వెలుగు చూశాయి. ఇప్పుడు అత్యధికంగా పులి సంచారం కనిపిస్తూ ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఒంటరిగా తిరగకూడదు అనేటువంటి సూచనలు అయితే అటవీ శాఖ అధికారులు చేస్తూ ఉన్నారు. మరోవైపు చంద్రపూర్ జిల్లాకి ఆనుకొని ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ పులుల సంచారం కనిపిస్తూ ఉంది. అప్పుడప్పుడు పాదముద్రలు కనిపిస్తూ ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నటువంటి ఆసిఫాబాద్ జిల్లా అలాగే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఈ 2 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే అటవీ శాఖ అధికారులు సూచిస్తూ ఉన్నారు. రైట్ గోపాలకృష్ణ.